రిచర్డ్ ఉమ్బ్రాండ్ 14 సంవత్సరాలు కమ్యూనిస్టు చెరసాలలో అమానుషంగా చిత్రహింసలు పొందాడు. ఈ మన రుమేనియా దేశీయుడు. అక్కడి సంఘ నాయకుల్లో ఈయన ప్రసిద్ధుడు. 1945లో కమ్యూనిస్టులు ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్నారు. వాళ్లకు ఎదురు నిలిచి బహిరంగంగానూ అజ్ఞాతంగానూ ఈయన క్రైస్తవ ప్రబోధం చేస్తూ వచ్చాడు. చివరికి 1948లో కమ్యూనిస్టులు ఆయన్ని నిర్బంధంలోనికి తీసుకున్నారు. అదే సమయంలో ఆయన భార్యను కూడా పట్టుకొని 3 సంవత్సరాలు ఆమెతో నిర్దాక్షిణ్యంగా వెట్టి చాకిరీ చేయించారు. రిచర్డ్ ఉమ్బ్రాండ్ 3 ఏళ్లు ఏకాకిగా ఓ గదిలో నిర్బంధించబడ్డాడు. ఆ 3 ఏళ్ల కాలంలో తనను హింసించడానకు వచ్చే వ్యక్తులని తప్ప మరెవరినైనా చూడలేదు. ఆ తరువాత ఇతర ఖైదీలతో పాటు ఆయన్ని ఓ చిన్ని అరలో 5 సంవత్సరాలు బాధపెట్టారు. ఇలా 8 ఏళ్లు గడిచాక ఆయన్ని వదిలేశారు. రావడమే తడవుగా ఆయన తన పూర్వపు పరిచర్యను మళ్లీ ప్రారంభించాడు. దేనికోసం తలకాలం నానాహింసల పాలైపోయాడో ఆ క్రైస్తవ ప్రబోధాన్నే మళ్లీ చేపట్టాడు. వెంటనే కమ్యూనిస్టులు అతన్ని అరెస్టు చేసి మరో 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. అయితే 1964లో రాజకీయ ఖైదీల్ని విడుదల చేసిన సందర్భంలో అదృష్టవశాత్తు రిచర్డ్ ఉమ్బ్రాండ్ను కూడా విడుదల చేశారు. రుమేనియాలో క్రైస్తవ సంఘాలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులన్నీ యథార్థంగా స్వతంత్ర దేశాల్లోని విశ్వాసులకు తెలియజేయాలనే సంకల్పంతో ఈయన తప్పించుకొని ఆ దేశం నుండి బయటపడ్డాడు. ఆయన తన పర్యటనలో ఇంగ్లాండ్, అమెరికా దేశాల్లో చెప్పిన గాథే ఈ పుస్తకం. ఇదొక వాస్తవ గాథ. దీన్ని చదవడం వల్ల సత్యం కోసం ఉమ్బ్రాండ్ ఎలా భయంకర చిత్రహింసలన్నీ అనుభవించాడో తెలుస్తుంది. అది మాత్రమే కాకుండా కమ్యూనిజం అసలు రూపమేంటో బాగా అర్థమవుతుంది. పబ్లిషర్